లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. బాబు మీ పుణ్యం ఉంటుంది, మీ పుణ్యం ఉంటుంది బాబు. అయ్యో బాబు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి బాబు. మీ పుణ్యం ఉంటుంది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి. కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్. ఐజీ గారు, ఏమిటిదంతా? ఆపదలో ఉన్న మనిషిని కాపాడవలసిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని, సాటి మనిషి కూడా ముందుకు రావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలని మా పోలీసు వారోత్సవాల సందర్భంగా ఈ ప్రయత్నం చేశాం. గత 32 గంటలుగా ఈ మనిషి ఇక్కడ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా చూసిన ఏ మనిషి ఇతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే నేటి సామాజిక పరిస్థితి. అసలు ఎవరైనా ఈ సంఘటనతో జోక్యం చేసుకుంటారా అని అనుమానిస్తుండగా మీరు వచ్చారు. ఐసి, నా పేరు రవీంద్ర. మున్సిపల్ ఇంజనీర్ గా రిపోర్ట్ చేయడానికి టౌన్ కు పెడుతున్నాను. జస్ట్ ఎ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈజ్ మిస్టర్ రఘురామ్. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా తమ్ముడు. ఓ ఫెంటాస్టిక్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కి పౌర ధర్మం తెలిసిన తమ్ముడు. రియల్లీ ఇట్ ఈస్ సూపర్. మన ప్రయోగం ఫలించింది. తమ్ముడు. అన్నయ్య. సర్లే, ఇంకేమన్నా ఉంటే త్వరగా చేయవయ్యా బాబు, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఏటా తొందర? 1 2 37 కుటుంబాలు అంటించిన 3 రోజులు ఇచ్చి ఇస్త్రీ చేయాలంటే టైం పట్టుద్ది. ఏంటొందే మాత్రం బాబాయ్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు. నేను గాంధీ గారు ఈ దేశానికి అనవసరంగా స్వాతంత్రం ఎందుకు తెచ్చావా అని ఆలోచన వచ్చింది. నవ్వు వచ్చిందిరా. ఎంతకీ అసలు విషయం ఏంటండి? ఏమీ లేదురా, గాంధీ గారు ఆయన మానాన ఆయన సుఖంగా వెళ్ళిపోయారు గాని నాకు మాత్రం తప్పేటట్టు లేదురా. తప్పనిసరిగా ఉప్పు సత్యాగ్రహం చేయాల్సిందే. ఉప్పు సవగ్గానే జరుగుతుంది కదండి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తావా? అబ్బా, అసలు ఏంటైందండి? ఒరే, ఈ పేపర్ చూడు. ఏ పేజీ తిప్పినా మత కలహాలు, మారణ హోమాలు, ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగుల ఊరేగింపులు. అబ్బబ్బబ్బబ్బా. ఒరే, నీ వార్డు కౌన్సిలర్ ఇన్ని సంవత్సరాలైంది కదా, ఏనాడైనా ఈ సమస్యల గురించి ఆలోచించావురా? బాలేవరండి. చెత్త కుప్పలేటా ఎత్తించాలని నేను ఎడుతూ ఉంటే దేశం గురించి మాట్లాడతారేటండి. అయినా దేశం దాకా ఎందుకు? మన బిల్డింగ్ లోనే 37 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 370 భాగాలు ఉన్నాయి. ఇది శాతనైతే వాటిని సరిచేస్తే చాలు. అమ్మో, మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం. అక్కొస్తుందిరా, చదువుకున్నారా? పద పద. ఎంతసేపు రా పంచడానికి? పంచుతున్నాను కదా, 1 2 4 పంచాలి. 4 13 50. యుద్ధముగా శ్రీకృష్ణ పరమాత్ముడు రావణాసురుడితో యుద్ధము చేసి. రామాయణంలో కృష్ణుడు లేడు గాని ఇంకోసారి మీరు ఇలా ప్యాకాట నేను చూశానంటే సెంటర్ లో పట్టుకొని కొట్టేస్తాను. జాగ్రత్త. మా తల్లి అట్ట బుద్ధి చెప్పమ్మా. ఇంకా ఏంటి అడిపోతారో? లేగలే ఎక్కదలిందా? అరే ఏంటట? రాత్రి డాక్టర్ ఇచ్చిన దగ్గు మందు తాగావా? దగ్గు తగ్గిందా? రాత్రికి దగ్గు మందు ఉందా? ఏంటిలా మూడు సైకిల్ చేస్తున్నావు? నోట్లో ఏముంది? డాక్టర్ తో చెప్పి నీకు 100 ఇంజక్షన్ చేస్తే కానీ బుద్ధి రాదు. వద్దమ్మా, ఈ కాచలు ఒట్టు ఒట్టు చూస్తాగా. ఇస్తావా లేదా? రే, అది వద్దని చెప్పానా? నార్మల్స్గా ఇస్తావా లేదు? అమ్మో రజని, ఇస్తావా లేదా? ఫైర్ రిపేర్. అదేంటి దుర్గా, నీ నీళ్ళు మోస్తున్నావేంటి? నీ ఆనిడి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో కూర్చో, ఇట్లా జరుగు. సుబ్బారాయుడు,
హాయ్ సుబ్బారాయుడు. ఎవరు? సుబ్బారాయుడు, మీ ఆవిడకి ఎన్నో నెల? 8వ నెల. 8వ నెల ముఖం సిగ్గు లేకపోతే సరే. 8 నెలల గర్భవతితో నీళ్లు మోయిస్తావా? ఇటు వద్దు అంటే వినవా? అనవసరంగా రజనమ్మ చేత తిట్లు తినిపించావు. నువ్వు లోపల పద. మెకానిక్ ఎవరు? త్వరగా వెళ్ళాలి. ఎస్ సార్. ఓ ఆడ మెకానికా? ఏడు మెకానిక్ ని. ఏం కావాలో చెప్పండి సార్. నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నా బండి చూసి పెడతావా? మెకానిజం అర్జెంట్ పనికిరాదు సార్. ఏ పనైనా తాపీగా నెమ్మదిగా చేయించుకోవాలి. ఈ తాపీ కేసులు సాఫీ కేసులు మనకు సరిపడవు. పక్షడికి వెళ్తా. బోని బేరం సార్. పొద్దునే షెడ్డుకు వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటారేమిటి? పని పూర్తి చేసుకుని వెళ్ళండి. 1 నిమిషంలో చేసేస్తాను. ఏమా 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన బండి రిపేర్ చేస్తున్నావేంటి? కొందరు ఫేసులు చూస్తే తొందరగా పని పూర్తి చేయాలనిపిస్తుంది. అది సన్యాసి. అమ్మా. ఆ సంగతి చూడు. ఏం సార్ ట్రబుల్? క్లచ్ లూజ్ అయింది, టైట్ చేయాలి. సార్ బండిన తర్వాత కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఉన్న బలవంతా దీని మీద చూపిస్తే ఇలాగే పాటలు లూజ్ అవుతాయి. ఆయిల్ లీక్ అవుతుందా బాబు? వేడెక్కువ ఉంటుంది. లీక్ చేయాలరా. సార్ మీ బండి రెడీ. ఎప్పుడైనా క్లచ్ లూజ్ అయితే షెడ్కి రండి, టైట్ చేసి పంపిస్తాను. ఓ పని చేయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి లూజ్ గా మాట్లాడకుండా నీ 4 టైట్ చేయించు. దాన్ని తప్పు కొట్టాడే. ఏమో ఎక్కడా? వంటింట్లో. నువ్వు కాదు, నా టిఫిన్ ఎక్కడా? మీకు తెలీదు, ఇలాగే వేయాలి. ఏమిటమ్మా అది? భూతం బొమ్మ డాడీ. భూతం బొమ్మ? భూతం బొమ్మ ఇలా ఉండదమ్మా. మరి ఇంకెలా వేయాలి? ఇలా ఇవి నేను వేసి చూపిస్తాను. వదినా, నా షూస్ ఎక్కడా కనిపించట్లేదు. షూసా? నన్ను అడుగుతావేమిటయ్యా? శాంతిని అడుగు. శాంతి, నీ చిన్నబావ షూస్ కనిపించడం లేదట, వచ్చి చూడు. అలాగేక్క. ఏమండి ఏమండోయ్, రవి షూస్ వెతకడానికి శాంతిని పంపించాను. ఎందుకు చెప్పండి? నా తమ్ముడికి నీ చెల్లెల్నిచ్చి కట్నం లేకుండా కట్టబెట్టాను. చాలే ఊరుకోండి. మీరెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు, నేను ఈడు జోడు చూస్తాను. ఏమండి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు. బాగుంది బాగుంది. ఏం బాగుంది? భూతం బొమ్మ ఇదిగోనమ్మా. పద పద టిఫిన్ పెడుతూ గాని. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు, చూడు ఎలా ఉందో. అయ్యా కాళేశ్వరరావు గారు, ఈ ఫ్యాక్టరీని తమరు ఎప్పుడు కొన్నారు? స్వతంత్రం రాకముందు. ఆహా. 50,000. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది చైర్మన్ గారు? 50 లక్షలు. అంటే స్వతంత్రం వచ్చింది ధరలకే గాని ఈ ప్రజలకు కాదన్నమాట. స్వతంత్రం వచ్చింది అధికారులకయ్యా. అధికారం ఉంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అయ్యా, ఆ ఇంద్రుడు తన సింహాసనాన్ని 1000 కళ్ళతో కాపాడుకునేవాడు అన్న మాటలో నిజం ఎంతుందో నాకు తెలియదు కానివ్వండి, మీరు మాత్రం ఉన్న 2 కళ్ళతో చక్రం తిప్పుతూ అందరి నెత్తిన శటకోపం పెడుతూ గత 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉండిపోయారు. ఎలా మస్తానిపిస్తారు? ఏమిటిలా వచ్చారు? వీడు మన మున్సిపల్ గోడౌన్ వాచ్మెన్ అండి. ఎక్కువగా వాగుతుంటే తీసుకొచ్చాను సార్. ఎక్కువ వాగావంటే ఆగండ్రా. ఏంట్రా మస్తాని, ఏమిటా తొందర? ఈ గొట్టంగాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? అవునండి, మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట. వీటికి కూడా వాటా కావాలంటావు? అరే రే, ఇంత చిన్న విషయానికి ఒకరు నోట్ చేసుకుని ఒకరు చేయి చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలా రా. గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్తావా? ఇంతవరకు చెప్పలేదు. బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 తెచ్చేస్తాండి. అంటే 100,000 అంటే 1,00,000 రూపాయలు. పాపం 100,000 అడిగాడు, 100 ఏళ్ళు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి. ఈ వాచ్మెన్ గాడి పేడ వదిలించుకున్నారు. సరే, రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి. అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. ఏటి చైర్మన్ గారు, ఏటి ఎజెండా ఏటి? ఎవరు దీన్ని తయారు చేసినాడు? అది మెదడు గారి మోకాల్లో ఎట్టేసినాడు. ఏంటి దేవుడు? ఆనంద నిలయం బిల్డింగ్ పడగొట్టించేయాలా?
నిక్షేపంలో ఉన్న బిల్డింగ్ ని పడగొట్టించేయడానికి మీకున్న అక్కేయడానికి వచ్చి ఇస్తాను. అయ్యా సింహాచలం గారు, మీరు కౌన్సిలర్ అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి కూర్చోండి. నన్ను కుక్కమంటారేంటండి? ఇది కొంప కూలిపోయే ఎవరు? మీరే కూకోండి పలకండి. చెప్పండి చైర్మన్ గారా, నా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చెప్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? సరే సరే, ముందు ఆ విషయాన్ని గురించే చర్చిద్దాం. ఆనంద నిలయం అనే బిల్డింగ్ ను పడగొట్టాలనే ప్రపోజల్ ఇచ్చింది ఇంజనీర్ రవీంద్ర గారు. ఈ విషయాన్ని గురించి ఆయనే వివరణ ఇవ్వాలి. అధ్యక్ష, ప్రస్తుత చర్చనీయాంశమైన ఆ భవంతి చాలా పురాతనమైంది. పెను తుఫాన్లు గాని, భూకంపాలు గాని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకని 100 ఏళ్లు పైపడ్డ ఆ పాత బిల్డింగ్ ని పడగొట్టి తీరాలి. ఎందుకు పడగొట్టాలంటున్నానండి? అసలు ఎందుకు పడగొట్టాలా? 100 ఏళ్ళు నిండిందని పడగొట్టించేస్తారా? మరి తాజ్మహల్ కట్టి 100 ఏళ్ళు అయింది, చార్మినార్ కట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. మరి అయితే ఆటను కూడా పడగొట్టి కొత్తగా కట్టించేస్తారేంటి? ఏంటి అన్యాయం? ఆ పునాదులు వేరు, ఆ కట్టడాలు వేరు. తాజ్మహల్, చార్మినార్ లాంటి కట్టడాలు ఎన్ని శతాబ్దాలకైనా చెక్కు చెదరని విధంగా నిర్మించడం జరిగింది. అంచేత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక సభా మర్యాదలు పాటించండి, కూర్చోండి. చూడండి ఇంజనీర్ గారు, మీరు గవర్నమెంట్ అధికారులు, ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు. కానీ మేము ప్రజల మనుషులం. ఆ బిల్డింగ్ పడగొట్టి దాంట్లో ఉన్న జనం నిరాశ్రులైతే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన వాళ్ళం మేము. 5 ఏళ్లు పదవిలో ఉండి ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయేది మీరు. 30 ఏళ్లు ప్రజల బాగోగుల కోసం సర్వీస్ చేసేది మేము. ఇప్పుడు బిల్డింగ్ పడగొట్టొద్దంటున్న మీరే రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఇంజనీర్ మమ్మల్ని ముందుగా హెచ్చరించలేదు అని అబద్ధాలు ఆడతారు. కమిషనర్ గారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, మన ఇంజనీర్ గారు ఏ ప్రపోజల్ చేసినా అది సిమెంట్ కాంక్రీట్ అనండి. బిల్డింగ్ పడగొట్టించవలసిందే అని వారు అంటున్నారు అంటే అంటారు. అప్పట్లో మరి పాత ఇంజనీర్ గారు కూడా ఆ బిల్డింగ్ గురించి అలాగే అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆయన ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. కాబట్టి ఆ బిల్డింగ్ ని వెంటనే డిమాలిష్ చేసి తీరాలి. ఇది అన్యాయం, అక్రమం, మోసం, ద్రోహం. నేను అనుకోను. గులుగు పోవటం ఉతికించగలను. ఇదిగో సింహాచలం గారు, ఆ బిల్డింగ్ నాదండి. అది పడగొడతారంటే నాకు మాత్రం బాధ కాదు. మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. సరే, ఈ విషయం మీద ఓటుకు పెట్టండి. బిల్డింగ్ పడగొట్టాలి అనే అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వారిని ఒక కొంపకోల్చడానికి అంతమంది చేతులు ఎత్తేసినారు. నా వల్ల లేదు. మీరే బాగుపడరు, ఉతికారేయాల్సిందే. ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నువ్వు ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టడానికి వీల్లేదు. అలా భయపెట్టి అందులో ఉన్న జనాన్ని మాత్రం ఖాళీ చేయించు. జనాన్ని మాత్రం ఖాళీ చేయించాలా? అవును బాబు, మా తాత ముత్తాతలు ఆ బిల్డింగ్ ని రంగు నుంచి తెప్పించిన కలపతో కట్టించారు, రాగితో దూరాలు చేయించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చామనుకో అవన్నీ మట్టిపాలు అయిపోతాయి. ఓహో, అదే సంగతి. మీరు పని చేయండి, మేము పక్క నుంచి పడగొడుతూ ఉంటాం, మీరు మరో పక్క నుంచి అవన్నీ ఏరుకోండి. వీలేదయ్యా, నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. వీళ్ళ జనాన్ని ఖాళీ చేయించు. సారీ సార్, నేను మెజార్టీ నిర్ణయానికే విలువిస్తాను, వ్యక్తిగత నిర్ణయాన్ని ఆమోదించను. ఈయన చైర్మన్ గారండి, నేను ఇంజనీర్నండి. అయ్యా, ఆయన దూకుడు చూస్తూ ఉంటే శతకోపం పెట్టేట్టున్నారండి. ఆ బిల్డింగ్ పడగొట్టి సరే ఏమిటో. పడగొట్టనివయ్యా, మనకి లాభం. అయ్యో, మనకి లాభం అంటారేమిటండి? మన గోడౌన్ లో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని అంతటినీ ఈ బిల్డింగ్ లోకి మారుస్తున్నారుగా. ఇప్పుడు సెటప్పే మారుస్తున్నానయ్యా. ఇంజనీర్ ఆ బిల్డింగ్ పడగొట్టిన మరుసటి రోజునే అదే స్థలంలో మన 5 స్టార్ హోటల్ కు పునాదులు వేస్తాం. మన కార్యక్రమాలని ఆ హోటల్లోనే ఘనంగా నడుపుతాం. అమ్మో, ఇదా మీ రాజకీయం? మరి చెప్పరే. అయితే అర్జెంటుగా నా బిల్డింగ్ పడగొట్టాల్సిందే. మిస్ రవీంద్ర, కొన్ని విషయాలు మనం ఆఫీస్ లో ఉండే డీల్ చేయాలి తప్ప స్పాట్ దాకా రాకూడదు. ఎనివే, నువ్వు కొంచెం జాగ్రత్తగా. ముందు మీరు జాగ్రత్తగా నడవండి, వ్యవహారాన్ని నేను తేల్చేస్తాను. రండి. ఏమి చేస్తావో ఏమో. ఇటు చూడు, అడు చూడు, తులసిపూల మీదకి వెళ్ళే తేనె తీగలదంటున్నా రాణి ఈగలు వెంట పెట్టుకుని పోతు తీగలన్నీ వస్తున్నాయి. కొడతాయో. నమస్కారం అండి. మరి సన్యాసి వెళ్ళి దొరగారికి తొందరగా కూర్చోండి. సారీ, ఈ బిల్డింగ్ పడగొట్టబోతున్నామని మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చాం. పడగొడతారా? అవును, ఈ బిల్డింగ్ పాతబడిపోయింది. చాలా సంతోషం ఇంజనీర్ గారు. ఎటు నుంచి పడగొట్టడం మొదలు పెడతారు? ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా? చూసారా సార్, అనవసరంగా మీరు వీళ్ళని అపార్థం చేసుకున్నారు. అవునండి, ఎవరైనా వచ్చి పడగొడితే బాగుంటుందని ఎంతో కాలంగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాం. ఇంతకాలానికి దేవుళ్ళ మీరు వచ్చారు. కమిషన్ తీసుకొని కమిషనర్ని నేను ఫార్మాలిటీ కోసం ఇవాళ నోటీస్ పేస్ట్ చేస్తాం. మీరంతా ఖాళీ చేశాక వచ్చి డివోర్స్ చేయటం మొదలు పెడతాం. డేవిడ్, నోటీస్ అంటించు. మరి మేము వస్తామమ్మా. నమస్కారం
ఏమిటా నోటీస్ చించేశావు? నిన్ను చించేయలేదు, అంతవరకు సంతోషించు గురు. నన్ను చించుతావా? ఇది మీ ఏరియానే? నీకు నా సంగతి తెలియదు గురు. నాతో పెట్టుకుంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను జాగ్రత్త. నీలాంటి వాళ్ళని ఎప్పుడో సెంటర్లోనూ సందుల్లోనూ పట్టుకుని కొట్టేశాను. అయ్ మొగాడి వైపోయా, లేకపోతే ఈ పాటిగా. అమ్మా వద్దు, ఆడవారి చేతిలో తనులు తినే అధమయోగానికి మమ్మల్ని గురి చెయ్యొద్దు. మిస్టర్ రవీంద్ర, ఓ వాటుడు ఉన్నావు. కమిషనర్ గారు, మాట్లాడటం చేతగాని ఆడవాళ్లతో మనకెందుకు? అందరూ వినండి. 48 గంటల్లోగా ఈ బిల్డింగ్ మీకు మీరుగా ఖాళీ చేశారా? సరే, లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించి బుల్డోజర్స్ తో పడగొట్టాల్సి వస్తుంది. త్వరగా తిండిరా. కాళేశ్వరరావు గారు, పోలీస్ స్టేషన్ ప్రక్కన వ్యభిచార గృహం ఉన్నట్టు మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో ఇన్ని లక్షల ఖరీదు చేసే స్మగుళ్ళు గుడ్స్ దాచారంటే మీ బుర్రకు నా జోహార్లండి. శతబాబు, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ గా డబ్బిచ్చేవాడనంటావు? వేడిదే ఉంది సార్, వ్యాపారం నడిపేదంతా మన పార్టీ ప్రెసిడెంట్ గారయ్యే. ఆఫ్టర్ ఆల్ వీడు ఆయన ఏజెంట్ మాత్రమేగా. వాట్ మిస్టర్ లాల్, సార్, పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, 3 పదవులు 6 పెళ్లాలతో హాయిగా ఉన్నారు. ఈ 10 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకుని సరుకు నాతో పంపమన్నారు. చూడు లాలు, ఎక్కడైనా బావగారు కానీ ఈ వ్యాపారంలో బావగారు అన్నామనుకోండి మనకి శటకోపం పడిపోతుంది. కావాలంటే పార్టీ ఫండ్ కు ఇంకొక ₹1,00,000 ఎక్కువ డొనేషన్ అడగమని చెప్పు. అంతేగాని ఈ చీకటి వ్యాపారం అప్పులతోనూ అడ్వాన్సులతోనూ కుదరదు. రెడీ క్యాష్ 50 లక్షలు ఇస్తేనే ఈ సరుకు పంపిస్తామని, అప్పటి వరకు ఈ సరుకు మా పాతాళ గృహంలోనే పదిలంగా ఉంటుందని పార్టీ ప్రెసిడెంట్ గారితో చెప్పు. ఓకే. వెంటనే మర్యాదగా మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయకపోతే పోలీసుల ఆధ్వర్యంలో బలవంతంగా మీ వస్తువులన్నీ బయటపడేయాల్సి వస్తుంది. వందే మాతరం. అలా జరగడానికి వీల్లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన అసలైన అనుచరుణ్ణి నేనున్నాను. కావాలంటే ఈ వాహనాన్ని నామించుకోనివ్వండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటి అన్యాయం? తెల్లవాడు ఇంకా దేశం నుంచి పూర్తిగా పోలేదా? చూస్తారే, సామాన్లు బయటపడేయండి. లాభం లేదు సార్, లాఠీ చార్జ్ చేస్తేనే కానీ మన మాట కాదు సార్. వాళ్ళు మాటలతో వినేట్లేరు సార్. నాకు తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ గోదావరి 99 ఇళ్ళు కూర్చోరు. ఇది నోటి మరేం భయ్, మీరు ధైర్యం కోసం ఇప్పుడు ఆంజనేయ గుడికి దండం పెట్టుకొస్తున్నా. నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. జై జై వీరాంజనేయ. ఏమిటి ఏ ఉద్యోగం అయినా చేసి కానీ ఈ మున్సిపాలిటీ ఉద్యోగం మాత్రం చేయకూడదు. ఇంకా చూస్తానండి, బుల్డోజర్ పంపండి. గో బ్యాక్. మున్సిపాలిటీ ఎలా ఉంది మన దెబ్బ? ఏదో సాధించానని సంబరపడదు. ఇది విజయం కాదు, కూర్చున్న కొమ్మ నరుక్కోవటం. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నువ్వే కారణం. గుర్తుంచుకో. పోనీ.
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. అయ్యో, ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది? ఈ దెబ్బలేంటయ్యా? అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న ఇస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పెళ్ళాం సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడైనా అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరినీ వాళ్ళు ముయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవడ జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి చెప్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెత్తేసా. ఎత్తేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఈ మొదటి పళ్ళని తాగుడు వెళ్ళేసేస్తున్నావు. ఇకనైనా ఆ తాగుడు మానయ్యా. ఎలా అమ్మా అన్నే, నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 నాకా డబ్బులు ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? నువ్వు కొట్టినా సంతనే నాకు ఆస్తులు కావలేదు. మళ్ళీ మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకం అయ్యా ఆడి పుస్తకం అడిగితేయ్యా, ఆడి పుస్తకం అడిగి పాత పుస్తకాల షాపులు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. ఆ? అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వా, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువు నా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏ శనక్కాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఎప్పటికే నీ తావుల కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలా బాబు నా గదిలో చదువుకుంది గాని. అలాగే ఏమే, ఆ 100 మాత్రం చేత ఆడి పుస్తకం ఆడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిల్చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. పెళ్ళం అన్నం పెట్టిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బు పోయేలాగా ఇది నేను చేయించుకున్న జీవితాన్ని ప్రశ్నగా చేసేస్తారా? చేస్తారా? బ్రేక్ టైట్ అయింది, లూజ్ చేయాలి. మా ఇల్లు కూల్చడానికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇది టైట్ లూజ్ కేసు అని. అయినా టైట్ చేయడానికి లూజ్ చేయడానికి నా దగ్గరికి వస్తున్నా. బండి సర్వీస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంజనీర్ గారు? ఇంకా చేయించలేదు, ఇక్కడే సర్వీస్ చేయించాలనుకుంటున్నాను. చేస్తావా? నేను రిపేర్లు మాత్రమే చేస్తాను, సర్వీస్ కి వేరొక చోట చూసుకో. కొట్టుకుందా? ఊరికే అంటుకున్నందుకే కొట్టాలా? మన అంటుకోవడం అంటే మాటలు కాదు గురు. స్పానర్ తో పట్టుకుంటే ఒక రేటు, స్క్రూ డ్రైవర్ తో పట్టుకుంటే ఒక రేటు, ఉట్టి చేత్తో పట్టుకుంటే మరొక రేటు. నేను అంటుకుంటేను బ్యాటరీ డౌన్ అవుతుంది. అంటుకోవాలని ప్రయత్నించిన చాలా మంది పెద్దవాళ్ళు కాళ్ళలో యాక్సిల్ విరగొట్టుకున్నారు, కాళ్ళలో కీళ్ళు విరగొట్టుకున్నారు. కొట్టుమందా? ఇదిగో 10. ఆహా, పని అయిపోయింది కదా అని 10 ఇచ్చి పారిపోతాం అనుకుంటున్నావా? నాతో పెట్టుకున్నావంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. మెకానిక్ కి మన దగ్గర టెక్కులు బో. మర్యాదగా ఈ 10తో సరిపెట్టుకోకపోతే స్పానర్ తో షేపులు తీసేస్తాను, స్క్రూ డ్రైవర్ తో స్క్రూలు చేసేస్తాను, వట్టి చేత్తో వాళ్ళు హోనం చేసేస్తాను. టోటల్ గా రీబోర్కి వచ్చేస్తావు, జాగ్రత్త. మన రజనమ్మ తపాసులు తెచ్చింది, పటాసులు కదా. నీకు మౌతర్గం కావాలన్నావుగా, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను. పర్లేదు, బరువుగానే ఉంది. దీన్ని అమ్మేసి 2 గ్లాసులు సారా తాగెత్తా. ఏమన్నా అబ్బే ఏం లేదు, సౌండ్ బ్రహ్మాండంగా వస్తుందంటున్నా. ఇది ఇలా
శాంతి నువ్వు కాసే నాకు భయం బావా. అటు చూడండి. ఆ పాంపు కాల్చదరా మురళి. పాము మాటకి ఇంజనీర్ చెప్పినట్టు బిల్డింగ్ నిజంగానే కూలిపోతేమో. బిల్డింగ్ పడలేదు కానీ సన్యాసి నువ్వు పడ్డావురా. రవి, ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరా? గాంధీనగర్ లో పాత బంగ్లా కూలిపోయే స్థితిలో ఉంది వదినా. వెంటనే వెళ్లి వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇంత గాలి వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళ ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు వింటారా? వినరని మనం అశ్రద్ధ చేస్తే రేపు అక్కడ మిగిలేదు వాళ్ళ శవాలే. రవి, తీసుకుని బయటికి రజని, ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలన్నీ మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. పద. థ్యాంక్ యూ అండి. త్వరగా ఎక్కించండి. చైర్మన్ గారు, ఆ కూలిపోయిన బిల్డింగ్ లో జనమంతా ఇటే వస్తున్నారు. ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి.
ఎక్కండి. హరి, quick. ఆగండి 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 ఏమిటి అందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటూ వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట. ఇప్పుడు అలా జరగడానికి వీలేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గోడౌన్లో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఉమ్, ఈ మంద మన గోడౌన్లో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు. నువ్వు నోరు ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్లో ఉంచడానికి వీల్లేదు. వీలేదంటే ఎందుకు వెళ్ళేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్. దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా? ఇదిగో మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాం, జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? స్టీల్ మేము నవలేస్తామా? మున్సిపాలిటీ ఆస్తులకేమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. చిచి, ఈ కూర ఎలాగైనా ఉంటాం, ఈ భోజనం కుక్కలు కూడా తినవు. చాలా ఊరుకోండి, మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురోడికి పెడితే పళ్ళెం కూడా నాకేశాడంట. కురాడు నీకు తెలీదు, కొత్తగా వచ్చాడు. చిచి చి చి, ఈ తొక్కుడు పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకట్రావుకి ఈ పచ్చడి పెడితే రాత్రికి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో, నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకింటి వాడుకో పెట్టావో నీ తోలు వచ్చేస్తాను. పోనీ నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మగాడు ఊసత్రానికి వీలు అంతే. పోలే, ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం. ఇంకా నయం, ముందు రోడ్డు ఉండిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ, గిరాకీ వస్తుందిరా, గిరాకీ. టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడం దగ్గర మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తా. మీటర్ మీద 10? ఈ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఒరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త? ఏమయ్యా, ఎగతాళిగా ఉందా? సర్లే, ఎలా అమ్మా? నా దగ్గర పెట్టుకోవద్దు, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. పద, వేరే టాక్సీ దగ్గరికి వెళ్దాం. సరే పద. పొద్దునే మంచి దారం తగిలింది. ఏమయ్యా, వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని. నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలే, ఎలా అమ్మా? పొద్దునే మంచి గిరాకీరా. టాక్సీ ఆ? వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను, పద. అయితే సిట్టు. సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడే ఆపండి. తాపుతా. డౌను డౌన్ బాబు. ఏమన్నా డ్రైవర్ గారు వెనకాల తలుపుతారమండి. తీస్తా. ఏమమ్మా, ఏంటిది? ఇదేమిటా? ఏంటి ఇది కూడా తెలీదా? 10 రూపాయలు. అది తెలుసులేమమ్మా, మీటర్ 15 రూపాయలు జరిగింది. 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాయి. నేనంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు కుదరదు. ఏంటి నువ్వు ఏంటి మాట్లాడేది? మీటర్ అంటే ఎవరిస్తానమ్మా? బాబు, మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. ఆ కోర్టు ఎక్కువ మాక. నేను పెద్ద మనిషిని కాదు, పెద్ద మనుషులు కొట్టాలి, ఇస్త్రీ చేస్తానంతే. ఏసేవేటో చెప్పు బాబు. మీ ఎంటర్ సార్ చేయమంటే ఏమనంటున్నారండి. మైతో మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగా నువ్వు? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. రే, మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా, అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో, లేకపోతే ఉతికి ఇస్త్రీ చేసేయగలను అంతే. న్యాయం. అది మీటర్ కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలవుదంటే చెప్పు, కొత్త తిప్పిస్తాను. అంతేగాని నువ్వు అన్న మాటే సెలవుదంటావా? బులుగు పోవట్టు ఉతికించేయగలవు. ఓహో, మీరందరూ కలిపిన డబ్బు ఎటువంటి చూస్తున్నారా? చూపిస్తానయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే సరే, లేకపోతే ట్యాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే వినండి సార్. అబద్ధం, అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు, అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే రోడ్డు మీద ట్యాక్సీలు కదలవు. ట్యాక్సీ ఇవ్వాలా? జిందాబాద్. అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా.
అవ్వనివ్వండి. ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేగా వెళ్ళవయ్యా. నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసిన సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. టాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటి నాసా చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంటికి వెళ్ళిపోచ్చి పదండి. ఆ 10 వద్దంటే ఏం సరే డ్రైవర్ మీద చేయి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దబాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ళ మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు, నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. వెళ్ళండి. భాస్కరం, డాడీ. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అదే డాడీ, ఐ వెరీ ప్రాంప్ట్. నార్మల్. నువ్వు కాలేజీ పాలిటిక్స్ లో షైన్ అయ్యి టౌన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి స్టేట్ పాలిటిక్స్ లో సెటిల్ అవుతావు. నీ కాలేజీకి పంపిస్తే ఆడపిల్లలు అంటే తిరుగుతావు. డాడీ, నేను ఇక ముందు ఎప్పుడు అలాంటి మాట వింటానికి వెళ్ళదు. కదుక కాళేశ్వరరావు గారు, రామయ్య లాల్ రా రా రా. కూర్చో. ఏం కూర్చోవడం ఏమిటో, మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీలా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడుకోవాలయ్యా. విషయం చెప్పు. మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీ లారీలు తెచ్చేవేమిటయ్యా అని పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోపడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కష్టం అయితే ప్రెసిడెంట్ గారి కారు ముందు పెట్టి వెనక లారీలో సామాన్ తీసుకురమ్మన్నారు. అది కాదయ్యా, అనుకోకుండా వరద బాధితుల పేరుతో కూలి జనం వచ్చి ఆ గోడౌన్లో చేరారు. దాంతో అక్కడ ఉన్న వస్తువులు బయటికి తీయటానికి వీలైపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? ఈ సంగతి ఆయన గారికి తెలిస్తే ఆయన మిమ్మల్ని కూడా బతకనివ్వరు. సింగపూర్ నుంచి కొత్త సరుకు దిగుమతి అవబోతుంది. అది మార్కెట్ లోకి వస్తే ఈ వస్తువుల రేటు పడిపోయి నష్టం వస్తుందని మీతో చెప్పమన్నారు. ఇప్పుడు ఆ సామాన్ అక్కడి నుంచి తీస్తే చాలా ప్రమాదం సార్. తీయకపోతే నాకు ప్రమాదం సార్. పోనీ మీకు వీలు పడిపోతే ఆ డబ్బు తిరిగి ఉండి ఆయన గారికి ఇచ్చేస్తాను. ఇగో, అనవసరంగా నువ్వు కంగారు పడకయ్యా. కాళేశ్వరరావు గారు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ సరుకు అక్కడికి చేరుస్తారని కాస్త ఆయనకు నచ్చ చెప్పవయ్యా. అలా చేయవయ్యా, అలా చేయి. ఏమిటో చాలా మంది జనం ఉన్నట్టున్నారు. మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు, మొదలెడదాం పదం. రఘుపతి రాఘవ ఎవరు బాబు మీరు? తుఫాన్లో ఇల్లు పోగొట్టుకున్నాం. చైర్మన్ గారు ఇక్కడ ఉండమన్నారు. తప్పు బాబు. గాంధీ గారు పుట్టిన ఈ దేశంలో బ్రాందీ తాగడం చాలా నేరం బాబు. చూడండి బాబు, గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఏది చూపించు? కాలానుగుణంగా గుణాలు కూడా మారుతాయని తెలియక 2 చెంపలు పాల్గొట్టించుకున్నాను. ఎవరో గొడవ చేయడానికి వచ్చారు చూడు. రేయ్, ఎవరన్నా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ బావని గుర్తుపట్ల? అలాగా రా బావా. వస్తానే, నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా? శాంతి 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 ఏంటని నాతో పెట్టుకున్నారంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను. జాగ్రత్త. ముందు నిన్ను చెత్త కొడతానే. బాబు, తప్పు బాబు. ఆడపిల్లలు కొట్టకూడదు. అదే, పట్టుకోండి, పట్టుకోండి. ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చానని బాధపడుతున్నానమ్మా. మీరు తీరిగా కూర్చొని బాధపడండి. నీలోగా వాళ్ళ సంగతి చూస్తాను. జాగ్రత్తమ్మా.
స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా ఈ హింసావాదుల బాధ మనకి తప్పలేదు బాబు. ఎంత పనైంది. జాగ్రత్త, మెల్లిగా. అసలు ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం కావట్లేదండి. ఏమైందండి? ఏం చెప్పంటారండి, మన తుఫాన్లో వీళ్ళిద్దరు పాకలో పోయాయి. ఎవరు వీళ్ళు? సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళ దెబ్బలు తిన్నారు కదా, రౌడీ షేపులు వచ్చినాయి. బాధితులందరికీ ఇంజనీర్ గారు మున్సిపల్ గోడౌన్స్ లో ఆశ్రయం ఇచ్చారా, మీ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి రా అన్నాను. అది అదో పెద్ద నేరం చేసినట్టు వీళ్ళిద్దరిని ఎక్కడ శటకోపం పెట్టారండి. ఎవరు? ఆడేనండి మున్సిపల్ ఇంజనీర్ రవీంద్ర గారు. మర్యాదగా మాట్లాడు. అతగాడు ఈయన తమ్ముడు. తమ్ముడు అయిన అయితే మాత్రం ధర్మం మాట్లాడొద్దండి. తమ్ముడు అని నిదానంగా అంటున్నారు. ధర్మమే మాట్లాడాల్సి వస్తే వీళ్ళే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆడపిల్లలను అల్లరి చేశారని ఇంతకు ముందే కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? 3 to 1 సార్. వాళ్ళని పిలు. వీళ్ళేనండి మా రవిబాబు మీద సై చేసుకుంది. నిజమేనయ్యా, నిజమే. కానీ మున్సిపల్ ఇంజనీర్ గారే దౌర్జన్యం చేశారని వీళ్ళు కేసు పెడుతున్నారే. ఎవడో మాట అన్నది బీచింగ్ పౌడర్ ఉతికీయగలను. ఈ కౌన్సిలర్ ఇక్కడ ఉండగా అబద్ధాలు ఆడతారేంటి? ప్రశ్నలు వేయద్దు అని సమాధానం చెప్పు. స్వాతంత్ర యోధుడిగా నా దేశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళంతా మా మీద తిరగబడితే అల్లూరు సీతారామరావు లాగా ఆ రవీంద్రబాబు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వీళ్ళిద్దరూ ఉట్టి ఎదవాలండి, వీళ్ళ మాట నమ్మకండి. అవునండి. ఆడపిల్ల తాను చేస్తుంటే తాళాల దొడ్లే కలబోయారండి రౌడీస్ వచ్చినోళ్ళు. పైగా నన్ను ఓ చంపని కొడితే గాంధీ గారు అడుగుజాడల్లో రెండో చెప్పు చూపించాను. మొదటి దానికంటే గట్టిగా కొట్టారు సార్. అంతేకాదండి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారా ఎదవల్లారా? ప్రశ్నించినందుకు మా ఇంజనీర్ బాబుని కత్తితో పడిచారండి. అవునండి, అతగాడు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. సార్. అదేమిటండి, న్యాయం కోసం వస్తే శటకోపం మానెత్తులు పెడతారేంటి? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? రైట్, మీకేం పర్వాలేదు, నేనున్నాను. పదండి. తప్పగా గాయపడిన రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు కదా? అవునండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఆగండి, ఎందుకు వచ్చారు లోపలికి? ఓహోహో, అర్థమైంది. న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? రజనీ, మీరు ఊరుకోండి. చట్టం వాడి చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోమంటారా? చూడమ్మాయి, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావో నేను తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. అక్కడ కొట్లాట జరగడానికి కారణం ఇంజనీర్ గారు కాదు. ఆ చైర్మన్ మనుషులు కావాలని గొడవ చెయ్యాలని గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, నేను అడ్డుపడితే ఈయన గాయపరిచి పారిపోయారు. చూడండి ఎంత గాయమైందో. అది కాదు రజనీ, ఆయన ఏమిటంటే నాకు తెలుసండి. ఆయన చైర్మన్ గారు ఏజెంట్. డబ్బు గల వాళ్ళని చూసి భయపడే పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతే కదా? సరేనమ్మాయి, నేను చైర్మన్కి ఏమవుతానో చెప్పావు. ఇంతకీ అతను నీకేమవుతాడు? ఏమవుతారా? ఈయన నాకేమవుతారా? రజనీ, ఊరుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? ఈ పోలీసులను చూసి నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకేమవుతారని కదా మీరు అడిగింది? అవునమ్మా, అదే అడిగాను. ఆయన నాకు మూడవుతాడు. అన్నయ్య, అది తను తమ్ముడు. నాకు అర్థమైందిలే. తమ్ముడు? అన్నయ్య? అయ్యో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ బై. దట్స్ ఆల్ రైట్. తమ్ముడు, నువ్వు ఒంటరిగా ఉంటావని తోడు కోసం వచ్చాను. కానీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడమే మంచిదని తోచి వెళ్ళిపోతున్నాను. ఏమిటది చూస్తున్నాను? ఎవరు చూస్తున్నావు? ఆయన నా జాకెట్ ని నైసుగా నాజూగా రుద్దుతుంటే చూస్తున్నాను. నైస్ గా నాసుగా రుద్దుంటే అలా ఊగుతూ చూడాలా? అదా ఏమయ్యా, ఇంకా ఏం చెప్తావు? పెట్టేది ఎక్కాల. ఏమిటది? అదే ఇచ్చి పెట్టే వేడెక్కడ రుద్దులేవా? కట్టండి. రుద్దిన ఉపయోగం లేదండి. అదే ఏడెక్కిన తర్వాత రుద్దితే చక్కగా అడుగుద్దండి. మనం ఒకసారి సెలవు చేసి వదిలితే 15 రోజుల తర్వాత మన పేరు చెప్పుకోవాలి. అది మన స్టైల్. అబ్బా, ఎంత మంచి స్టైలు! నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? పోలోపలికి. అమ్మో, నా జాకెట్ పాడైతేను? నేనున్నానుగా. మీకు తెలియదండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తారు. నేనున్నానని చెప్పానుగా, పోలోపలికి. అబ్బా, మీరే మొగుడండి. ఏ, నేనేమన్నా చాదస్త మొగుళ్ళి, ఉమ్మడి మొగుళ్ళి, దొంగ మొగుళ్ళి అనుకున్నావా? మీరు అనుమాన మొగుళ్ళండి. నువ్వు పోతావా? పోవా? మీరు రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, నేను మాత్రం మొగోళ్ళని చూడకూడదు. మొగోళ్ళకు నీతి, ఆడలకు నీతి. ఏటి బాబు, ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది. తాము మంచి తిరుగుబోతేటి. నేను తిరుగుబోతుని, తాగుబోతునే కాదు, పొగరబోతుని కూడా జాగ్రత్త. రుద్దు. వద్దులే, ఇడిదే. మిగతాది లోనకెళ్ళి చెంబుతో తోగుకుంటారే. దాంతో రుద్దుకుంటాను. నీకెందుకు?
ఏమిటండి మీరనేది? అవునోయ్, నా కళ్ళతో చూసింది చెవులతో వినది చెప్పాను. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా సమాధానమే చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాడి మనసు ఏమిటో తెలిసిందిగా. శాంతిని చేసుకోమని వాళ్ళని ఊరికే సతాయించకు. ఆశపడ్డవన్నీ అవుతాయిట్లండి. ఇదేమిటి ఈ అవతారం ఎత్తావు ఇవాళ? దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ 37 కుటుంబాల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమే మొయ్యాలి గనక రోజుకు 37 అవతారాలు ఈ రజని ఎత్తక తప్పదు. అయితే నా కోసం కూడా ఒక అవతారం ఎత్తాలి నువ్వు. నీకోసం అయితే ఏ అవతారమైనా ఎత్తుతాను. మా వదిన నిన్ను ఒకసారి తీసుకురమ్మంది. ఎందుకు? కొలతలు కావాలట. దేనికి? అదే నీ ఒడ్డు పొడుగు పిలక నడు అన్ని కొలతలు చూసి నువ్వు నాకు సరిజోడువో కాదో తేల్చేస్తానంది. ఓహో, పెళ్లి చూపులా? అవును. అయితే ఇంకే పదండి ఒక పని అయిపోయినట్టుంటుంది రండి. ఆగాగు, ఇలాగే వస్తావా? లేకపోతే సబ్బుతో ముఖం కడుక్కొని పౌడర్ రాసుకుంటామంటారా? అక్కర్లేదు, ఉంది ప్యాంటు బనీను విప్పి చెప్పేసి పుల్లింగంలోంచి స్త్రీలింగంలోకి మారిపో. అయ్యయ్యో, చీర కట్టుకోమంటారా? ఉమ్. బాబు, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చీర కట్టుకుని ఎరగను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. సరే, కట్టుకునేవాడిని నాకు తప్పుతుందా? నేను కడతాను చీర. ఈ ప్యాంట్ మీద కడతారా? ప్యాంటు పే ప్యాంట్ విప్పను. విప్పకపోతే మన పెళ్లి మరో ఏడాది వాయిదా పడిపోతుంది. అయ్యో, వద్దు బాబు వద్దు, నేనే చీర కట్టుకుంటాను. సర్లే, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకుంటా పో. అలాగే. డాడీ డాడీ, బాబాయ్ ఎవరో ఆంటీని తీసుకొస్తున్నాడు. ఏమోయ్, త్వరగా రా, నీ మరిది నా మరదల్ని వెంటబెట్టుకొస్తున్నాడు. వస్తున్నా. ఏమిటి నడక? స్టైల్ మార్చు. ఎలా? ఎలాగా చూడు. రా రజని. వదినా వదినా, ఈ అమ్మాయి రజని. ఏది ఏది? నాతో పాటు ఇంతకు ముందు వచ్చిందే. పారాన్ని రాయించుకునే వరకు వచ్చి పారిపోతే ఎలా? రా. లే, లే. పాపం చీర కాళ్ళ కట్టుపడి. బావా, చీర కాలి కట్టుపడ్డం కాదు, కాలే చీర కట్టుపడి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఈనాడైనా చీర కట్టడం తెలిస్తే. పాపం మా తమ్ముడు వాళ్ళ ఉదయం దగ్గర మార్కులు కొట్టేయడానికి హఠాత్తుగా చీర కట్టి తీసుకొచ్చుకున్నాడు. మమ్మీ, ఆంటీ ఏడుస్తుంది. అరే రజని, అరే రే, ఏంటిది? ఊరుకు. నన్ను క్షమించండి. కండవాళ్ళ ఆత్మీయతకు అనురాగాలకు దూరంగా పెరిగిన అనాథని నన్ను నేను రక్షించుకోవడం కోసం మొగరాళ్ళ తలపెరుస్తున్న నేర్చుకున్నదే తప్ప ఆచారాలు సంప్రదాయాలు అలవాటు చేసుకోలేకపోయాను. నాకెవరు చెప్పలేదు, చెప్పడానికి ఎవరు లేదు కూడా. ఊరుకోమ్మా, ఇక నుంచి నువ్వు అనాథం కావు, మా రవీంద్ర కాబోయే భార్యవు. ఈ ఇల్లు నీది, మేమంతా నీ వాళ్ళం. అదేమిటి మమ్మీ, బాబాయ్ చేసుకునేది శాంతి పిన్ని కదా, ఈ ఆంటీ అంటావే? తప్పమ్మా, ఈ ఆంటీయే బాబాయిని చేసుకునేది. సార్, ఆ లాల్గాడు గోడౌన్ దగ్గరికి లారీలతో బయలుదేరాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ తనే తీసుకెళ్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద. ఏమిటాయా వాళ్ళు నువ్వు చేస్తున్న పని? ఏం చేయమంటారండి? అర్జెంట్ గా సామాన్ అంతా డిస్పోజ్ చేయమని ప్రెసిడెంట్ గారే చెప్పారు. ఆయన ఏదో చెప్పారని పట్ట పగలే అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాను బయట తీస్తావా? అలా అయితే మీ సొమ్ము పూర్తవటం కాదు, మనందరం జైల్లో ఉంటాం. అది కాదండి. చేస్తున్నట్టు దొంగ వ్యాపారం అయినప్పుడు కొంచెం మెలకుగా ఉండాలయ్యా. మీకు నష్టం రాకుండా మా పరువు బజారం పడకుండా నేను ఒక పథకం ఇస్తానయ్యా. ఆనంద నిలయం పడిపోయిన స్థలంలో రేపు మేము ఒక 5 స్టార్ హోటల్ కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించబోతున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉందయ్యా, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తా విను. రేపటి శంకుస్థాపన సభలోనే మొన్నటి తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తున్నాం. ఆ 37 కుటుంబాల వాళ్ళు సకుటుంబంగా అక్కడే ఉంటారు. అదే సమయంలో ఇదే లారీలో నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ని అతరహస్యంగా అక్కడి నుంచి తరలించాయి. ఓకే. లారీలు వెనక్కి చెప్పరా? ఒరే మురళి, ఇదేమిటో ఇక్కడ కూర్చున్నా? నాన్న చదువుకోవద్దంటాడని ఇక్కడ కూర్చున్నానమ్మా. నీ అయ్య లేదురా. గంగమ్మ, ఈ రోజు తుఫాన్ బాధితులందరికీ మన పాత బంగ్లా దగ్గర డబ్బులు ఇస్తున్నారు. మా ఆయన పొద్దున్న లేచి అక్కడ పోయాడా అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళి ఉంటాడులే. డబ్బు తీసుకుని ఈ పాటికి తాగి పడిపోయి ఉంటాడు. ఆయన అవునే గంగా, శివయ్యకి తెలియకుండా
వాళ్ళు ఇచ్చే డబ్బు దాచిపెట్టి కుర్రాయిని సరస్వతి విద్యాలయంలో చేర్పించు, బాగా చదువుకుంటాడు. పదగంగమ్మా మనం వెళ్ళి అన్నం వెళ్ళండి, నేను మురళి చూసుకుంటాం. తారా తాత మన ఇద్దరం చదువుకున్నాం. ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. మన వాళ్ళందరూ క్యూలో ఉన్నట్టున్న సింహాచలం. వందే మాతరం బాబాయ్, మురళి, శివయ్య తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారమ్మా. ఊరికి అలా తోసుకుంటారట. అలా తోసుకుంటే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళగొడతారా? నిజమే పంతులు గారండి, 2 గంటల గారి నుంచి ప్రెసిడెంట్ గారికి జై కొట్టిస్తున్నారు తప్ప ఇందులో పైసలు ఇచ్చే ఎవరో జరగటం లేదు. అప్పప్ప ఏమిటయ్యా మీ గొడవ? కాసేపు ప్రెసిడెంట్ గారికి జై అనండి. ఇదిగో శటగోపం గారు, అవతల జనం అంతా పిల్లా జల్లతో ఎండలో మాడిపోతున్నారు. మీ పరిగానే వాళ్ళు రోడ్లు వేయడానికి వెళ్ళాలి. అసలు ఎవరిని మీకు పత్రం ఇచ్చిందే? అయిపోయిందమ్మా, 5 నిమిషాలు వర్జం కదా అని ఆగాం. అలా ఆయన కొబ్బరికాయ కొట్టడం ఏమిటి, ఇలా బాధితులకు విరాళాలు ఇవ్వడం జరిగిపోతుంది. ఇంకా సేపు ఇది గొడవ చేసేట్టుంది. అక్కడ గోడౌన్ దగ్గరికి మన మస్తాన్ని పిస్తోల్ని పంపించావా? ఆహా, ఇక్కడ వీళ్ళను ఒక అరగంట తాత్సారం చేయిస్తే చాలు, అక్కడ మన పని అయిపోతుంది. డాగ్, డాగ్, డిఓజి డాగ్. డిఓజి డాగ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తాత, అమ్మ డబ్బులు తేగానే నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా? తప్పకుండా చేర్పిస్తాను రా. ఓం ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. ఆగండి, ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఊరికి నడిబొడ్డునున్న ఈ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాలని నేను ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగా అర్థంతరంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. వీలు లేదంటానికి నువ్వెవడవయ్యా? ఈ స్థలం గవర్నమెంట్ సొంతం కాదు, నాది. ఇందులో మేము మా ఇష్టం వచ్చినట్టు తైతక్కలు ఆడుకుంటాం. కాదంటానికి నీకు ఏ అధికారం ఉంది? శటగోపం గారు, రూల్స్ తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడకండి. ఈ టౌన్ లో ఏ శంకుస్థాపన జరిగినా మున్సిపల్ ఇంజనీర్ గా నా ఆమోద ముద్ర ఉండాలి. మీ 5 స్టార్ హోటల్ ప్లాన్ నేను అప్రూవ్ చేయలేదు. అంటే నా స్థలంలో వాటర్ ట్యాంక్ కడతావా? అవును, ఊరుమ్మడి సౌఖ్యం కోసం నా ప్రతిపాదనను మీరు బలపరచవలసిందే. అంటే ప్రైవేట్ హౌస్ని ప్రభుత్వ పరం చేసేయమంటావా? కొత్త విషయం విన్నట్టు విస్తుపోకండి చైర్మన్ గారు. పాత రికార్డులు తిరగేయండి. మీ తాలూకు వాళ్ళ మేడలు కూల్చి రోడ్లు వేయాల్సి వస్తుందని ప్లాన్లే మార్చి ఎన్ని గుడిసెలను మీరు బుల్డోజర్తో పెకలించి రోడ్లు వేయించారో, అందుకు ఏ ఫైళ్లు తారుమారు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. నువ్వు నిరూపించగలవా? సాక్ష్యాధారాలతో సహా. అది మెజారిటీ వ్యక్తుల నిర్ణయం అయ్యా. ఇలా వ్యక్తులను కొనుక్కోగలిగారు కాబట్టే మీరు ఇన్నాళ్ళు బ్రతకగలిగారు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? నేను ఇక్కడ ఇలాగే ఉండిపోయాను, కొబ్బరికాయ కొట్టనా వద్దా? మీరు కానివ్వండి సార్, అంతగా అయితే ఈ సంగతి కోర్టులో తేలుతుంది. అంతే అంతే, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇంజనీరు, నీ స్థాయికి మించిన పనుల్లో తలదూరుస్తున్నావు. నీ ఇంజిన్ కి ట్రబుల్ తెచ్చేస్తాను, జాగ్రత్త. ఇది పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కాదు మిస్టర్ కాళేశ్వరరావు ట్రబుల్ ఇవ్వటానికి. ఇది పౌరుషం అనే రక్తంతో నడిచే ఇంజిన్. టేక్ కేర్. బుద్ధి లేదురా నీకు? ఓల్డ్ ఖరీదైన వస్తూ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలని తెలవదు. తీసుకెళ్ళా. ఏమిటిది? ఆగండి. ఒరే అహింసోడా, అక్కడ డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బే? అంటే మీరు చేస్తున్న దొంగ పని బయటపడకూడదని ఇక్కడున్న మా వాళ్ళు అక్కడికి పంపించారన్నమాట. అవును, పంపాం. ఏం చేస్తావు బే? నాకు చేతైంది ఒకటే, తప్పు చేసిన వాడిని పోలీసులకు పట్టివ్వడం. నాకు చేతనైంది ఒకటేరా, సాక్ష్యం చెప్పేవాడిని సాగు కట్టడం. నిన్ను సాక్ష్యం చెప్తావు. అహింస నీతి అని పిచ్చి కబుర్లు చెప్పే నీలాంటి ముసలినాయాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చాలా అహింసడా. గారు, నేను లారీని తీసుకెళ్తాను, మీరు కారులో వచ్చేయండి. పదండి. ఏడు బాబు, అక్కడ మా తాతను కొడుతున్నారు. అలాగా ఎక్కువ. తాతయ్య, తాతయ్య.
వీడు ప్రాణాలతో బ్రతుకుంటే ప్రమాదం. దారెక్కిచ్చి కథం చేద్దాం పని. నా జీవిత బీమా డబ్బుతో మురళికి చదువు చెప్పించండి.